ఏంటి ఈ బండ్లో ఫుల్ ట్యాంక్ కొట్టిస్తున్నారేంటి? వీళ్ళకేం వచ్చింది మాయరోగం అనుకుంటున్నారా? అదేందో చూద్దాం రండి. ఇందులో అయితే ఫుల్ ట్యాంక్ కొట్టించేస్తున్నా నేనైతే. ఆ వీడియో చూద్దాం రండి. హాయ్ హలో, వెల్కమ్ టు వందే భారత్ ట్రక్ లాగ్స్. మనం ఈరోజు ఏపూర్లో ఉన్నాం. ఈ నుంచి మనం హైదరాబాద్ వెళ్దాం అనుకుంటాను. ఒక వ్లాగ్ తీసుకుంటా. ఇప్పుడైతే మనం ఫుల్ ట్యాంక్ చేసినాం మన వెహికల్. అయితే మనకి ఎంత మైలేజ్ వస్తుంది, మనకి జర్నీ ఎట్లా ఉంటుంది, ఇది ఒక ఎక్స్పీరియన్స్ కావాలనిపిస్తుంది నాకైతే. సరే, అది ఎట్లా తీద్దామో చూద్దాం. ఎంత బాగుంటుందో జర్నీ అయితే చూద్దాము. ఏ ఊరు అన్నది? ఓకే, రైట్. ఎంత అయింది బిల్లు మనది? 700. మన టైం వచ్చేసి అయితే ఈ బంకులో ఫీడ్ అయిన టైం చూసారు కదా, 10 గంటల 17 నిమిషాలకు ఫిక్స్ అయిపోదాం. 6 లీటర్ల 54 పాయింట్లు పట్టింది మనకి. బైక్కి ఇప్పుడున్న రీడింగ్ అయితే 09288. ఇప్పుడు మనకున్న టాస్క్ ఏంటంటే టైం ఎంత పడుతుంది, పెట్రోల్ ఎంత పడుతుంది హైదరాబాద్కి అనేది మన టాస్క్. రైట్, బండి అయితే స్టార్ట్ చేసినాము. రోడ్ అయితే ఎక్కుదాము. వాస్తవానికి మాదైతే ఇక్కడ నుంచి 8 కిలోమీటర్లు ఉంటుంది మా ఊరికి ఇక్కడికి. మా ఊరు పేరు మిడతనపల్లి, నా పేరు నవీన్. నా 8th, 9th, 10th క్లాస్లో అయితే ఇక్కడే చదువుకున్నా అన్నమాట. ఇది ఏపూరు గ్రామం కదా. ఈ ఊరు గురించి అయితే నాకు చాలా విషయాలు అయితే తెలుసు. రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది అయితే బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి రాములవారి టెంపుల్ అన్నమాట. ఇక్కడ ముందుకెళ్తే మాత్రం మనకి స్కూల్ వస్తుంది. ఇది గవర్నమెంట్ స్కూల్. ఇక్కడ చాలా మంది అయితే చదువుకున్నారు చుట్టుపక్కల గ్రామాలన్నీ. వాస్తవానికి ఈ ఏపూర్ అనే గ్రామం 7 ఊర్లు దగ్గరగా ఏర్పడి ఏపూరుగా అభివృద్ధి చెందింది. పండ్లమ్ముకుంటూ తనదైన శైలిలో పాటలు పాడుకుంటూ మనని ఎంతగానో అల్లరించిన రామతార గారి ఊరు ఇది. ఒట్టికాంపాడు, సూర్యాపేట డిస్టిక్. యూట్యూబ్ చరిత్రలో టాలెంట్కి చదువు అవసరం లేదని నిరూపించిన మన రామతార గారికి ఒక యాడ్సాప్. వాళ్ళ ఊరైతే దాటుకొని వచ్చేస్తున్నాము. నెక్స్ట్ మనం ఖమ్మం టు సూర్యాపేట హైవే అయితే టచ్ అయ్యాము. ఇది చివెంల దగ్గర టచ్ అయ్యాము అనమాట. ఈ ఫ్లైఓవర్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మనం హైవే ఎక్కుతాము. ఇది మూసీ దగ్గర మనం అయితే టచ్ అవుతాం అనమాట. కోతల సీజన్ కాబట్టి రైతులకి సరైన వసతులు లేక రోడ్ల మీదనైతే ఆరబెట్టుకుంటున్నారు. వాహనదారులు అయితే గమనించుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే నైట్ టైం బాగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రాళ్ళు పెట్టడం వల్ల అవన్నీ చూసుకుంటూ వెళ్ళండి, జర జాగ్రత్తగా వెళ్ళండి. మనమైతే హైవే ఎక్కాము. మనకైతే ముందు ఒక బోర్డు వస్తుంది కదా, వరంగల్ వచ్చేసి 108 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి రైట్కి పోవచ్చు. మన రూట్ వచ్చేసి హైదరాబాద్ కదా, 140 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ లెఫ్ట్కి పోతే మాత్రం సూర్యాపేట 11 కిలోమీటర్స్. టేకుమట్లు అయితే చేరుకున్నాము. లెఫ్ట్ సైడ్ కార్ అయితే ఖరాబ్ అయింది పాపము. మూసీ నది చేరుకున్నాం అన్నమాట మనమైతే. ఇది హైదరాబాద్ టు సూర్యాపేట హైవే అయితే ఎక్కాము. జర్నీ అయితే కొనసాగిస్తున్నాము. మామ గుర్తుపట్టారా నేను ఎక్కడున్నాను? ఇప్పుడైతే నకరికల్ టోల్ గేట్ అయితే వచ్చేసాము. మనకైతే టోల్ గేట్ లేదు కదా, 2 వీలర్ కాబట్టి టోల్ గేట్ ఉండదు. సైడ్ నుంచి వెళ్ళిపోవటమే. క్రాస్ చేసేస్తున్నా అన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 12:37 అవుతుంది. మనమైతే ఐతనగర్ చేరుకున్నాము మన స్ప్లెండర్ బస్ బండితో. అయితే కామినేని ఫ్లైఓవర్ పక్కన ఉన్న ఈ హెచ్పి పెట్రోల్ పంపు దగ్గరనైతే కొట్టిస్తున్నా. పెట్రోల్ మనకు ఎంత పడుతుందో చూద్దాము. 09437 రీడింగ్ వచ్చైతే స్లో 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 కింద పోనీ. అదేందన్నా ఒక్క స్లో 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 స్లో. ఇప్పుడు ఇదేంద్రా ఇంత చాలా తక్కువ పట్టిందారా? 2 లీటర్లు కూడా పట్టలేదారా?
స్లో స్లో స్లో. చాలే ఎందుకు ఎందుకైనా మంచిది అన్న. ఒక్క నిమిషం పెట్టకన్నా, కనీసం 2 అన్న దాటాలా. నల్ల గన్న ఆపోయింది అనుకో, దానికి నేనేం చేయలేమన్నా. అది నా బాధ అంత వేరే. సరే కొట్టు 2 మాట అంటే రావుతా పోయేందుకే మాకేం ఉంది. యూట్యూబ్ స్టార్ అదే పట్టు అదే నవ్వుతా. కొంచెం పోయి సరిపోతలే. 190 బిల్లి అన్న ఒకటి. ₹190.8 వచ్చింది మనకి బిల్. అయితే ఎంత 1.77 అంటే పావు తక్కువ 2 లీటర్లు మాత్రమే పట్టింది. ఎన్ని కిలోమీటర్లు వచ్చిందో మొత్తం అయితే క్యాల్కులేట్ చేసుకుందాము. పేపర్ మీద రాసి చూపిస్తా. ఏపూర్లో మనకు ఫస్ట్ రీడింగ్ వచ్చేసి 09288, ఇప్పుడున్న రీడింగ్ వచ్చేసి 09437. అంటే మొత్తం వచ్చేసి 149 కిలోమీటర్స్ వచ్చింది. 149 కిలోమీటర్స్ గాను మనకు పట్టిన ఫ్యూయల్ వచ్చేసి 1.77. అంటే 1 లీటర్ వచ్చేసి 84 కిలోమీటర్లు వచ్చిందన్నమాట. మన BS6 స్ప్లెండర్ ప్లస్ బైక్ అయితే మనకు టైం వచ్చేసి 17 నిమిషాలకు అక్కడనైతే మనం బయలుదేరినాము. ఇక్కడికి వచ్చి ఫ్యూయల్ కొట్టించుకునే టయానికి 1.54 మినిట్స్ అయిందన్నమాట. అయితే మొత్తం టైం వచ్చేసి 3.37 నిమిషాలు, 3 గంటల 37 నిమిషాలు టైం అయితే పట్టింది. మంచి మైలేజ్ వచ్చిందిగా మన బండి అయితే. స్ప్లెండర్ ప్లస్ బైక్ అయితే మంచి మైలేజ్ వస్తుంది. మీరు తీసుకోదలుచుకుంటే నా సజెషన్ మాత్రం స్ప్లెండర్ ప్లస్ బైక్ తీసుకోవచ్చు. ఇంకా మీకు నచ్చితే వేరే బండ్లను కూడా చూసుకోండి, దాన్ని బట్టి మైలేజ్ అయితే ఇది బాగానే వస్తుంది. థ్యాంక్ యూ ఆల్.